హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్‌గా పెట్రోల్ మిగిలించేద్దాం, బండి మెయింటెనెన్స్ మిగిలిద్దాం అని చెప్పేసి అందరూ కూడా ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీలు, బైకులపై పడ్డారు. బైక్ విషయానికి వచ్చేసరికి రివోల్ట్ కంపెనీ ఉంది కానీ ఇంకా స్కూటీలైతే మంచి అంటే బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయండి. చాలా కంపెనీలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు. సో ఒక 5, 6 స్కూటీలైతే వాళ్ళని కంపేర్ చేసి వీడియో చేయబోతున్నా. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే పైన కార్డ్స్లో పెట్టి చెక్ చేయండి. అట్లనే ఆర్సీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేడీస్కి అని చెప్పేసి, పొట్టిగా ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ బైక్స్ అవనివ్వండి, అంటే అన్ని రకాల మిక్సీ చేసి కొన్ని వీడియోస్ చేసా. ప్లేలిస్ట్ కూడా పెడతాను, కార్డ్స్లో చెక్ చేయండి. అలానే ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం గాయస్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కంపెనీ పేర్లు చెప్తాను నేను, అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ టికెట్ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి హీరో కంపెనీ ఉంది మనకి ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్లో. సో నేను చెప్పే ప్రతి వెహికల్ కూడా అంటే ఇంకా ఆ కంపెనీలో ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ అదే టాప్ అనమాట. దానికన్నా తక్కువ ఉన్నాయి కానీ టాప్ అయితే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ మన కంపెనీల విషయానికి వచ్చేసరికి హీరో కంపెనీలో ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, ఓలా, యాథర్, చాతక్, అలానే టీవీఎస్. ఓకే, ఇంకా ఏమైనా మిస్ అయ్యో మీరు కామెంట్ చేయండి కింద. అంటే ఇంకా ఈ కంపెనీస్ కాకుండా మనకి ట్రస్టెడ్ మోస్ట్ కంపెనీస్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. అవి కాకుండా ప్రజెంట్ కొద్దిగా ఇవి బ్రాండెడ్ కదా, ఎప్పటి నుంచో బ్రాండ్లో ఉన్నవన్నీ కూడా. సో అందుకే వీటి పేర్లు చెప్పాను నేను. సో ఫస్ట్ మనమైతే హీరో కంపెనీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హీరో నుంచి అయితే మనకి వీడా V2 ప్రో అయితే వెహికల్ ఉంది. ఇది రీసెంట్గా లాంచ్ అయింది వెహికల్ అనేది. సో ఈ వెహికల్ ప్రైస్ అనేది 1,44,000 అనమాట. నేను చెప్పే ప్రతి ప్రైస్ కూడా ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే కాదు. ఇన్కేస్ మీకు అదనంగా మళ్ళీ యాక్సెసరీస్ అని చెప్పేసి వేసి మనీ అయితే వేస్తారు. అది మీరు వేయించుకోవచ్చు, వేయించుకోకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం అనమాట. సో ప్రైస్ అయితే చెప్పాను కదా. సో ఈ వెహికల్ అనేది మనకి బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 3.9 kWh లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే వస్తుంది. అంటే బ్యాటరీ మనం తీసేసుకొని ప్లగ్ఇన్ చేసేసుకోవచ్చు, ఎక్కడైనా బండి ఆపేసుకొని బ్యాటరీ పట్టుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఛార్జర్ అటాచ్ చేసి దాన్ని కనెక్టింగ్ వైర్లు పెట్టేసి దూరంగా లెంత్ వైర్లు అయితే పెట్టుకోని అవసరం లేదు. సో ఈ వెహికల్ మనకి సర్టిఫైడ్ రేంజ్ అనేది 165 కిలోమీటర్ల దూరం అయితే వెళ్తుంది. అండ్ స్పీడ్ కూడా 90 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. ఇంకా సర్టిఫైడ్ రేంజ్ అనేది 165 అనేది ఎప్పుడు వస్తుందంటే ఇందులో మోడ్స్ ఉంటాయండి. ఎకో మోడ్ అని చెప్పేసి, స్పోర్ట్ అని, రైడ్ అని, అండ్ కస్టమ్ అని. హీరో వీడా V2 ప్రో విషయానికి వచ్చేసరికి మనకి 4 మోడ్స్ ఉన్నాయి. ఈ ఎక్కువలో వెళ్తే మనకి 165 వచ్చేస్తుంది కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఇంకా అలాగే మోడ్ పెరిగే కొద్దీ రేంజ్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే పికప్ పెరుగుతుంది, లోడ్ అయితే పడుతుంది కదా. సో కస్టమ్ అనేది కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ కలర్స్ విషయానికి వచ్చేసరికి ఈ వెహికల్ మనకి 6 కలర్స్తో వస్తుంది. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ టైం అనేది 5 గంటల 55 నిమిషాలు అయితే మనం బ్యాటరీ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో ఇంకా వెహికల్ వారంటీ అంటారా, ఇక బ్యాటరీ వారంటీ అయితే మనకి 3 ఇయర్స్ లోపు ఏమైనా అయితే బ్యాటరీ టు బ్యాటరీ రీప్లేస్మెంట్ ఉంటుంది, లేదా 30,000 కిలోమీటర్లు అంటే రెండిట్లో ఏదైతే ఫస్ట్ అవుతుందో అది కన్సిడర్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ మనకి వెహికల్ వారంటీ విషయానికి వచ్చేసరికి 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. ఓకే, ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అయితే అదైతే క్లెయిమ్ అవుతుంది వారంటీ విషయానికి వచ్చేసరికి. ఇంకా అలాగే వాళ్ళకి హీరో వీడా V2 ప్రో వాళ్ళు ఏంటంటే స్పేర్స్కి అలానే యాక్సెసరీస్కి కూడా వారంటీ ఇస్తున్నారు. ఎన్నాళ్ళు 6 నెలల వారంటీ ఇస్తున్నారు, లేదా 7,500 కిలోమీటర్లు. అంటే రెండిట్లో ఏదైతే ఫస్ట్ కంప్లీట్ అవుతుందో అది కన్సిడర్ అవుతుంది. సో ఇది హీరో యొక్క వీడా V2 ప్రో వెహికల్ అనమాట. సో నెక్స్ట్ వెహికల్ మనకి చాతక్ 3501 అనేది ఒక మోడల్ అండి. సో ఈ వెహికల్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,59,000 రూపాయలు అయితే పడుతుంది. ఇంకేస్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా స్పేర్స్ అని, యాక్సెసరీస్ అని చెప్పేసి ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. దానికి నేనైతే బాధ్యుని కాదు, నచ్చితే వేయించుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఈ వెహికల్ మనకి టాప్ స్పీడ్ అనేది 73 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. సర్టిఫైడ్ రేంజ్ అనేది మనకి 153 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే అది ఎక్కువ మోడ్, దీనిలో స్పోర్ట్ మోడ్ ఉందన్నమాట. ఎక్కువలో అయితే అనుకున్నది వచ్చేస్తుంది, స్పోర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఎక్కువ స్పీడ్ కావాలి, అది కావాలంటే అవ్వదండి. స్పోర్ట్ మోడ్లో పెడితే కొంచెం తగ్గుతుంది, బట్ ఎక్కువలో మాత్రం 153 కిలోమీటర్లు వస్తుంది దరిదాపుగా.
ఓకే. ఈ వెహికల్‌లో మనకేంటంటే కలర్స్ విషయానికి వచ్చేసరికి 5 వేరియేషన్ కలర్స్‌తో మనకి వెహికల్ దొరకడం జరుగుతుంది. ఇంకా బ్యాటరీ టైప్ అయితే 3.5 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే రావడం జరిగింది. అలానే ఈ వెహికల్‌లో మనకి వారంటీ విషయానికి వచ్చేసరికి 50,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాలు రెండిట్లో ఏది ఫస్ట్ అయితే అది క్లెయిమ్ అవుతుందనమాట మనకి వారంటీ విషయానికి వచ్చేసరికి. దీని లోపు పోతే వాళ్ళు ఇచ్చిన టైంలో పోతే బ్యాటరీ రీప్లేస్‌మెంట్ అనేది ఫ్రీగానే ఉంటుందండి. ఇంకా బాడీ వారంటీ అనేది కామనే మీకు చెప్పనక్కర్లేదు. బట్ ఛార్జ్ టైమ్ అని చాలా తక్కువ ఇచ్చారు. 3 హవర్స్‌లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని చెప్పారన్నమాట. సో, ఇది చేతక్ విషయం అన్నమాట. ఇంకొక కొత్త నెక్స్ట్ వెహికల్ విషయానికి వచ్చేసరికి ఓలా S1 ప్రో ఈ మధ్య బాగా న్యూస్‌లో కొంచెం వైరల్ అవుతుంది. నెగెటివ్‌గా నేను చెప్పింది కాదు మీరు చూస్తున్నదే. అంటే సర్వీస్ బాగోలేదని చెప్పేసి, త్వరగా రెస్పాండ్ అవ్వటం లేదని చెప్పేసి, ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అంటే వీటి గురించి కూడా హీరో గురించి కూడా వచ్చాయి గానీ, ఓలా కొంచెం వైరల్ అవుతుంది. బట్ ఎందుకు రీజన్ అన్నది నాకు అర్థం కాలేదు. మేబీ అక్కడ కస్టమర్ ఇష్యూనా లేక అది పక్కన ఉంచుదాం. దాని గురించి పక్కన తర్వాత మాత్రం సెపరేట్‌గా దాని ఒక వీడియో కూడా చేసుకుందాం. మనకి ఏదైనా లైవ్ దొరికితే అది 100% కరెక్ట్ అయితేనే. సో, ఈ ఓలా S1 ప్రో విషయానికి వచ్చేసరికి దీని ప్రైస్ అనేది మనకి రూ. 1,67,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ ఇది. ఇంకా యాక్సెసరీస్ కనుక పెడితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో, ఈ వెహికల్‌లో మన రేంజ్ అనేది 195 కిలోమీటర్స్ ఖచ్చితంగా వెళ్తుంది. ఇంకా స్పీడ్ అనేది 120 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఈ వెహికల్ అయితే క్రాస్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ వెహికల్ అనేది ఇంత హై ఇచ్చని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. S1 ఎయిర్‌ని దాటుకొని పోయింది. అందుకే దీనికి S1 ప్రో అని చెప్పడం జరిగింది. 3 మోడ్స్ ఉన్నాయి. ఎకో అని, అలానే హైపర్, సూపర్ ఒకటి, అట్లానే మనకి మామూలుగా నార్మల్ ఉంది. సో, ఈవెన్ మోడ్స్ అనమాట. ఎకోలో ఒకలా వెళ్తుంది, ఎక్కువ వస్తుంది మైలేజ్ అనేది 40 స్పీడే పోతుంది గానీ. అండ్ హైపర్, సూపర్ ఒకటి, నార్మల్ అంటే మామూలుగా ఎంతైతే 50 ఆ రేంజ్‌లో పోతుంది. బట్ సర్టిఫైడ్ రేంజ్ కూడా పర్వాలేదండి. కాకపోతే ఈ వెహికల్‌లో మనకేంటంటే ఛార్జ్ టైమ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారండి. ఎంత అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? 6 గంటల 50 నిమిషాలైతే ఛార్జ్ టైమ్ ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే 4 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అండ్ బాడీ అంటే మనకి వెహికల్ కలర్స్ మాత్రం చాలా ఇచ్చారు. 5 వేరియంట్ కలర్స్‌తో అయితే రాబోతుంది S1 ప్రో అన్నమాట. S1 ప్రో. ఓకే. ఇక నెక్స్ట్ మనకి ఈ వెహికల్‌లో బ్యాటరీ వారంటీ విషయానికి వచ్చేసరికి ఇది యాక్చువల్‌గా నేను చెప్పాలంటే ఓలా కేవలం వారంటీ విషయంలోనే చాలా ఎక్కువగా సేల్ అయిందండి. 8 సంవత్సరాలలోపు మీకు ఏవైనా బ్యాటరీ టు బ్యాటరీ ఫ్రీ, లేదా కిలోమీటర్ల విషయానికి వచ్చేసరికి 1,25,000 కిలోమీటర్లు తిరిగినా 8 సంవత్సరాల లోపైనా రెండిట్లో ఏది లోపైనా సరే మనకి బ్యాటరీ టు బ్యాటరీ ఫ్రీ రీప్లేస్‌మెంట్ ఉంటుంది. అది దాటితే మాత్రం బ్యాటరీ కాస్ట్ ఖచ్చితంగా 50,000 నుంచి 90,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. దగ్గర దగ్గర బైక్ రేట్ డబ్బులైతే వచ్చేస్తున్నాయి కొన్న రేట్‌కి. బట్ 8 సంవత్సరాలంటే నాకు పర్వాలేదని నాకు తెలిసినంత వరకును. అలా లోకల్‌లో వాడుకున్నా సరే మనకు సరిపోతుంది. ఇంక నెక్స్ట్ ఈ వెహికల్‌లో బాడీ వారంటీ విషయానికి వచ్చేసరికి అంటే బేస్ వారంటీ విషయానికి వచ్చేసరికి 3 ఇయర్స్ లేదా 50 కిలోమీటర్స్ అంటే 50,000 50,000 కిలోమీటర్లు అయితే మనకి అంటే ఈ రెండిట్లో ఏది లోపు అవుతుందో అప్పుడు మనకు మాత్రమైతే వారంటీ వర్తిస్తుంది. సో, అలానే నెక్స్ట్ వెహికల్ విషయానికి వచ్చేసరికి యాథర్. ఓకే. ఇది కూడా కొంచెం ఇప్పుడు కొత్తగా మోడల్ దించారు. దాని గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. రిచ్, రిచ్‌లో కొద్దిగా ఏదో మోడల్ వచ్చిందండి. ఏదేది కాదండి. రిచ్ జెడ్ అనమాట. అందులో బేసిక్ ఉంది, టాప్ ఉంది. సో, ఈ వెహికల్ వచ్చేసి మనకి ప్రైస్ అనేది రూ. 1,77,000 పడుతుంది. స్పేస్ ఐ మీన్ యాక్సెసరీస్ మొత్తం వేసేసరికి దగ్గర దగ్గర 2,00,000 దగ్గర అయిపోతుంది. యాక్సెసరీస్ అని చెప్పేసి ఫుట్ రెస్ట్, గార్డ్స్, సెక్యూరిటీ, మిర్రర్స్ అవి వేసి 2,00,000 లాగేస్తున్నాం చల్లగా దగ్గర దగ్గర. 30,000 దగ్గర విరిగిపోతుంది ఏసుకుందాం అనుకుంటే. లేదనుకుంటే అది మన ఇష్టం అండి. మన ఫోర్స్ అయితే కాదు. బట్ వేసుకోమని వాళ్ళు చెప్తారు. ఇంకా అంత ఖర్చు పెట్టాక అది పెద్ద లెక్కేం కాదనిపిస్తుంది దట్ టైమ్ అనమాట. సో, ఈ వెహికల్ మనకి టాప్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ పోతుంది. అండ్ రేంజ్ అయితే మనకి 159 కిలోమీటర్లు అయితే రేంజ్ వెళ్తుంది. అట్లనే దీనిలో చాలా మోడ్స్ ఉన్నాయండి. ఎకో, స్మార్ట్ ఎకో, రైడ్, స్పోర్ట్, ర్యాప్ 5 మోడ్స్ ఉన్నాయి. కలర్స్ కూడా 7 కలర్స్ అయితే ఉన్నాయి. 7 కలర్స్ ఉన్నాయి. సో, ఈ వెహికల్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 3.7 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. అట్లానే ఈ వెహికల్ బ్యాటరీ ఛార్జ్ టైమ్ అనేది 5 hours 45 minutes అయితే ఉంది. అండ్ 0-100% అనమాట. 0-100 ఎక్కడానికి అట్లా చూసుకున్నా పావు తక్కువ 6 గంటలు దగ్గర దగ్గర.
ఓకే. ఇంకా ఈ వెహికల్ వారంటీ విషయానికి వచ్చేసరికి 3 ఇయర్స్ 30 కిలోమీటర్స్ అంటే 30,000 30,000 కిలోమీటర్లు కానీ లేదా 3 ఇయర్స్ కానీ రెండిట్లో ఏది ఫస్ట్ అయితే అది. ఓకే. ఇంకా స్లోప్ అయితే వారంటీ క్లెయిమ్ అవుతుంది. ఇంకా వారంటీ ఛార్జర్‌కి కూడా 3 ఇయర్స్ వారంటీ అయితే ఇవ్వడం జరిగిందండి యాథర్ వాళ్ళు. పైనున్న ఎవరు కూడా ఛార్జర్‌కి వారంటీ అయితే ఇవ్వలేదు. బట్ దీనికైతే ఇచ్చారు. పర్వాలేదు ఛార్జర్ పోతే మనం 3 ఇయర్స్‌లో ఫ్రీగా చేపించుకోవచ్చనమాట. ఇంకా ఫైనల్లీ అందరిని బీట్ ఔట్ చేసి ప్రైస్‌లో ముందున్న వెహికల్ ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఎస్టీ అనేది టాప్ ఎండ్ అనమాట. అంటే ఎస్టీ అనేది టాప్ ఎండ్. ఇందులో మోటార్, బ్యాటరీ పవర్, స్పీడ్, టెక్నాలజీ, స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా 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 ఎక్కువ ఉండడం వల్ల రేట్ ఉందండి ఇంత రేట్ అనేది. రేట్ చెప్తే నిజంగా హాయిగా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని హాయిగా 5గురు వెళ్ళొచ్చు. అంత అవసరమా అనిపిస్తుంది ఈ వెహికల్ విషయానికి వచ్చేసరికి. కానీ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పెడతారండి. ఖచ్చితంగా పెడతారు. సో ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 2,02,000 అయితే ఉంది ప్రైస్ అన్నది ఆన్ రోడ్ అన్నది. ఇంకా స్పేస్ గట్రా యాడ్ అవుతే మనీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇంకా టాప్ స్పీడ్ అనేది 82 kmph వెళ్తుంది. ఇంకా సర్టిఫైడ్ రేంజ్ అనేది మనకి 150 కిలోమీటర్లు ఉంది. మోడ్స్ విషయానికి వచ్చేసరికి ఐక్యూబ్లో కేవలం ఎక్కువ పవర్ సింపుల్గా తేల్చేశాడు. అయితే స్లోగా వెళ్ళు లేదా స్పీడ్గా వెళ్ళు అంతే. అలాగే ఉండాలి వెహికల్ అనేది. బట్ కలర్స్ విషయంలో మాత్రం రెండు పక్కన 12 కలర్స్ అయితే ఉన్నాయి. 12 కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5.1 kWh లిథియం అయాన్ బ్యాటరీ. పైనున్న వాటిల్లో ఏది కూడా ఈ రకం బ్యాటరీ లేదు. అందుకే దీనికి అంత ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. 2 లక్షలు దాటి ఉంది ప్రైస్ అనేది. ఇంకా వారంటీ విషయానికి వచ్చేసరికి 50K కిలోమీటర్స్ ఆర్ 3 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా ఛార్జ్ టైం అనేది 4 గంటల 18 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి అన్ని వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్లో కొంచెం బ్రాండెడ్ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఇవి ఉన్నాయన్నమాట. సో ఇందులో మీకు ఏది సూటబుల్, మీకేమైనా దీని గురించి స్పెసిఫిక్గా వీడియో చేయండి బ్రదర్ అంటే నేను చేస్తాను. ఏం కంగారు పడొద్దు. కంప్లీట్గా డీటెయిల్గా మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ ఇన్కేస్ వెహికల్ ఉంటే వెహికల్తోనే కంప్లీట్గా రివ్యూ అయితే చేస్తాను. ఇంకేస్ అర్థం కావాలంటే కింద కామెంట్ చేయండి. లేదు ఓకే అంతా ఓకే అనుకున్నట్లయితే థమ్స్ అప్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ప్రీవియస్ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో పెట్టని చెక్ చేసేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మేబీ నెక్స్ట్ వీడియోలో మనమైతే కార్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఖచ్చితంగా. మంచి కారు, మంచి టాప్ ఎండ్ కార్ గురించి చెప్తాను నేను. నాకు చాలా ఇష్టమైన కార్ అనమాట. అసలు కార్ ఎందుకు అయిపోయింది అంటే ప్రొడక్షన్ ఇండియాలో ఎందుకు అయిపోయింది నాకు అర్థం కాలేదు. దాని గురించి చెప్పబోతున్నాను నేను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.